హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ వీడియోలో మీరు వినొచ్చు, రికవరీ ఏజెంట్లు ఏ విధంగా క్వశ్చన్లు ఇస్తారంటే, మీరు పేమెంట్ చేయట్లేదు కదా సార్, మరి మీరు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఇస్తున్నారు, ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, రీఛార్జ్ ఏ విధంగా ఇస్తున్నారు, అన్నం ఎలా తింటున్నారు, సో ఇలాంటి వాటికి ఏ విధంగా కౌంటర్ ఇవన్నో ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సార్ నమస్తే. నా పేరు సురేష్ అండి. కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి కాల్ చేస్తాను. రిగార్డింగ్ మీ క్రెడిట్ కార్డ్ లైబిలిటీ పెండింగ్ ఉంది కదా, దాని గురించి మాట్లాడడానికి కాల్ చేస్తున్నానండి. చెప్పండి సార్. సో కస్టమర్ ఎండ్స్ విత్ చెప్పండి సార్. ఏమైంది సార్? ఇది ఇట్లాగే పెండింగ్ పెట్టుకున్నారు, ప్రాబ్లం ఏంటి? ఇట్లాగే పెండింగ్ పెట్టుకున్నారు, ప్రాబ్లం ఏంటి సార్ అంటున్నా. ప్రాబ్లం ఫండ్ ఇష్యూ ఉంది సార్. సారీ, ఫండ్ ఇష్యూ. ఫండ్ ఇష్యూ అంటే ఎప్పటి నుంచి సార్? ఎప్పటి నుంచి ఫండ్ ఇష్యూ మీకు? ఉంది సార్, ఒక 6 నెలల నుంచి ఫండ్ ఇష్యూ ఉంది సార్. 6 నెలల నుంచి ఫండ్ ఇష్యూ ఉంది సార్. 6 నెలల నుంచి. ఓకే సరే, ఇట్లాగా ఫండ్ ఇష్యూ ఉంది సరే. మినిమం పేమెంట్ కూడా చేయట్లేదు కదా సార్ వాటికి? ఒకటికి 2 కార్డులు ఉన్నాయి, 2 తక్కువ అమౌంట్లు ఏం కాదు. హలో, అవును సార్. అవును సార్, చెప్పండి. ఒకటికి 2 కార్డులు ఉన్నాయి, 2 కార్డులు అమౌంట్లు ఏం తక్కువ ఏం కాదు. ఇప్పుడు మీరు ఏ కార్డు గురించి మాట్లాడుతున్నారు సార్? నేను మాట్లాడుతుంది 2,09,000. 2,09,000 కార్డు. ఓకే, చెప్పండి సార్. అదే చెప్పేదేముంది సార్, ఇట్లాగే పెండింగ్ పెట్టుకొని ఉంటే ఇంకా డే బై డే అంటే మంత్ పెరిగే కొద్దీ అమౌంట్ పెరిగేదే కానీ తగ్గేది కాదు కదా. కరెక్ట్, కానీ ఇప్పుడు ఫండ్ ఇష్యూ సార్, అది ఇష్యూ. ఫండ్ ఇష్యూ అంటే మీకు ఇట్లాగే అప్పుడు ఫండ్ ఇష్యూ అని చెప్పేసి ఇట్లాగే ఎవరికి ఇంకా కాల్ చేసినా చెప్పుకుంటా పోతూనే ఉంటారండి. ఫండ్ ఇష్యూ అని చెప్పేసి. ఫండ్ ఇష్యూ అనుకున్నప్పుడు ఎక్కడో దగ్గర అరేంజ్ చేసి ఎలాగోలా అరేంజ్ చేసి కట్టుకోవాలి సార్. లేదు అనుకున్నప్పుడు మినిమం పేమెంట్ అయినా చేసుకుంటూ రావాలి. మినిమం పేమెంట్ చేసి ఇక్కడికి వచ్చా సార్. అన్ని కార్డులకు మినిమం పేమెంట్ చేసి ఇప్పుడు 30 lakhs డెప్ట్ అయిపోయింది కంప్లీట్గా. ఏది చేయలేదే? మా కార్డుకి రాలేదు కదా సార్. మీ కార్డు రాలేదు సార్, వేరే కార్డులకు కట్టాను కదా. వేరే కార్డులకు కట్టినప్పుడు మా కార్డులు కూడా కట్టాలి కదా సార్. కడతాను సార్, మీ కార్డు కడతా. అది ఎప్పుడు కడతారని? కడితే ఇంకో 6 నెలలు పడుతుంది. ఇంకో 6 months పడుతుంది సార్. ఇంకో 6 months మినిమం పేమెంట్ కట్టేదానికి 6 months పడితే అప్పుడు అవుట్ స్టాండింగ్ క్లియర్ చేసుకోవడానికి ఎప్పుడు పడుతుందండి? మినిమం పేమెంట్ కట్టే పొజిషన్ లేదు సార్, సెటిల్మెంట్ చేస్తుందండి. సరే సార్, సెటిల్మెంట్ అయినా సరే సెటిల్మెంట్కే వెళ్తారు. ఇంకొక 6 నెలల దాకా ఎవరు ఇస్తారు అసలు మీకు టైం? దేనికి ఇవ్వాలి మీకు టైం చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటికే ఆల్రెడీ చాలా టైం తీసుకున్నారు. నాకు ఫండ్ రాలేదండి, ఇట్లాగ ఫండ్ రాలేదని చెప్పేసి ఇట్లాగే ప్రొలాంగ్ చేసుకుంటా పోతే కరెక్ట్ కాదు కదా అది. హలో సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఇందాక ఏమన్నారు? హలో, ఇప్పటికే చాలా టైం తీసుకున్నారు కదా, మళ్ళీ ఇంకా 6 months అంటే ఎవరు ఇస్తారు సార్ మీకు టైం అంటున్నారు? టైం అంటే ఇప్పుడు నేను కట్టలేని పొజిషన్లో ఉన్నాను సార్. ఓకే, ఎందుకంటే నాకు కట్టలేని పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరి దగ్గర అప్పు తెచ్చుకోనో లేదంటే గోల్డ్ ప్లేస్ చేసుకొని కట్టుకోండి సార్. గోల్డ్ ఏం లేదు సార్, రోల్డ్ గోల్డ్ లేకుండా ఉంటాయి. గోల్డ్ తప్ప గోల్డ్ లేదు, ఎట్లా కట్టాలి? సరే, ఇప్పుడు 6 months నుంచి సరే మీరు ఇప్పుడు ఈ ఇంట్లో ఇదంతా ఎట్లా చేస్తున్నారు సార్? ఎలా జరుపుతున్నారు అంటే ఇంట్లో అంటే ఎగ్జాక్ట్ సార్. ఇంట్లో ఏంటండి అంటే ఇంట్లో ఖర్చులకు కానీ, ఫోన్ రీఛార్జ్లు కానీ, ఇంట్లో తినడానికి కానీ, మీరు బయట ఖర్చులకు కానీ ఎలా బిల్లు కట్టకపోతే కంప్లీట్ గా ఏమంటారు సార్, ఫుడ్ తినొద్దా? కంప్లీట్ గా ఫుడ్ తినొద్దని నేను చెప్పట్లేదు సార్. వీటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారో అని అడుగుతున్నా. అడిగిందని చెప్పండి, మీరు ఏదైనా సమాధానం చెప్తారు. అడిగిన దానికంటే ఇప్పుడు అదే మీ మీనింగ్ ఏం సార్? ఎలా తింటున్నారంటే అంటే ఒక 1000 రూపాయలు. నేను మీనింగ్ సరే ఏదో ఒక మీనింగ్ లో అడిగాను కదండి, దాని గురించి వదిలేండి. ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ అంటున్నారు. మొబైల్ రీఛార్జ్ కానీ అండ్ మీ మొబైల్ రీఛార్జెస్ కానీ, తినడం కానీ, అండ్ బయట మీ ఖర్చులు కానీ. రేషన్ తింటున్నాను. ఓకే, ఇంకా వాటర్ నల్ల బిల్లు ఫ్రీ. ఓకే, ఇంకా తిరగడానికి దానికంటే అన్నం కంటే ఇంకా ఎక్స్పెన్సెస్ ఏముంటాయి సార్? ఇంకా దానికంటే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పండి. దేనికి? ఇప్పుడు గవర్నమెంట్ రేషన్ బియ్యం ఇస్తుంది సార్, అది తింటున్నాను. ఓకే, నల్ల వాటర్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ 2 ఉంటే సరిపోతుంది కదా. సరే, ఓకే. ఈ మొబైల్ రీఛార్జ్లు ఇవన్నీ? మొబైల్ రీఛార్జ్ 300 పెడితే వస్తుంది సార్. అది కూడా డాటా ఏం లేదు, బేసిక్ 199 రీఛార్జ్ చేస్తున్నా. సరే ఓకే, మీరు అన్నట్టుగా 300 వేసుకున్నాం. అప్పుడు 6 నెలలు 300 లెక్కన ఎంత అండి? 6 నెలలు 1800 సార్. అదే 1800, అట్లాగే 1800 కట్టుకుంటా రావచ్చు కదా. అట్లా 1800 మినిమం పేమెంట్ మీరు కట్టాలి అనుకుంటే మీరు ఒకటి సార్, నేను చెప్పేదేనండి. మీరు కావాలని డిలే చేయడమే తప్ప, మీరు కావాలని కట్టకుండా ఇట్లా బ్యాంకులకి ఎగ్గొట్టడమే తప్ప, మీరు కట్టే ఉద్దేశంలోనే లేరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్.
నా సివిల్ చెక్ చేసుకొని ఎవరు కూడా మీరు మాట్లాడాలి కట్టే సార్. సిబిల్ చెక్ చేసుకునేది ఏముంది సార్? సిబిల్ నా చెక్ చేసేది రిపోర్ట్ నాకు ఏముంది? ట్రాక్ చెక్ చేస్తే నేను ఎన్ని ఇయర్స్ కింద కార్డు పడుతున్నాను తెలుస్తుంది మీకు. అందులో రిపోర్ట్ మొత్తం తెలిసిపోతుంది. అలా నేను ఇంటెన్షన్ డిపోజిట్ నాకు చేశాను లేకపోతే అనదర్ కార్డ్స్ తో నాకేం పని సార్? నా బ్యాంక్ కార్డు గురించి నేను మాట్లాడుతున్నా. ఏం పేరు సార్? అనదర్ మీ బ్యాంక్స్ పేరేం తో మీ నాకెందుకు? పేరేం పేరు ఆ? మీ పేరేం పేరు? సురేష్. ఎక్కడ బ్రాంచ్ ఎక్కడ? బ్రాంచ్ నేను ఎక్కడ చెప్తా గానీ జియాఫా మీరు కొట్టక నుంచి చెప్పండి ఎగ్జాక్ట్ గా. ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, రికార్డ్ చేసుకుంటున్నారు కదా, ఎట్లాగో వినండి. మళ్ళీ నాకు చెప్పే ఓపిక లేదు కానీ మళ్ళీ మీరు విషయం చెప్పండి. కడతారా కట్టరా? సార్ నేను సెటిల్మెంటే చేస్తా, వేరే అమౌంట్ నా దగ్గర లేవు. ఓకేనా? సెటిల్మెంట్ 6 నెలల దాకా ఎవడిచ్చాడు? 6 నెలలు ఇవ్వలేదు మీరు సార్ మీకు చెప్పండి, టైము. అమౌంట్ చెప్పండి. ఇప్పుడు ఎంత వస్తుందో చెప్పండి. మీకు నెగోషియేషన్ చేయరాదేం సార్? ఎవడ కోసం పెట్టండి మిమ్మల్ని అక్కడ? నాకెందుకు నెగోషియేషన్ చేయడం రాదు సార్? బిల్లు 6 నెలలు వాటర్ బిల్ కడతామంటే ఏం చెప్పాలి మీకు ఆన్సర్? సరే నా సిచ్యువేషన్ ఇస్తాను. కొన్ని ఇయర్స్ ఆన్ టైం పేమెంట్ చేశాను. ఇప్పుడు నేను కట్టలేని సిచ్యువేషన్ మీకు వచ్చేసి ఇది సరే సరే వదిలేండి. ఆర్గ్యుమెంట్ ఎందుకు కానీ? ఆర్గ్యుమెంట్ ఫోన్ రీఛార్జ్ అయిపోతే ఎట్లా మాట్లాడతారు సార్? టైం వేస్ట్ మాటలు ఎందుకు కానీ? ఇప్పుడు ఇది సెటిల్మెంట్కి వెళ్ళారంటే నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడినా. సెటిల్మెంట్ చేసుకోండి సార్. మీ నేను అమౌంట్ పాయింట్ మాట్లాడాను సార్. మరి రీఛార్జ్ సెటిల్మెంట్కి వెళ్ళారంటే అన్ని ఎందుకు సార్? నేను పాయింటే మాట్లాడాను సార్. నేను పాయింటే మాట్లాడా. మన కనీస అవసరాలు కూడా తీర్చుకోగలుగుతున్నాం కదా. గవర్నమెంట్ అలాగే ఇది కూడా అవసరమే సార్ అని గుర్తు చేస్తున్నా మీకు. గుర్తు చేస్తున్నాను సార్, అర్థమైందా? శ్రీనివాసరావు ఎందుకు అవసరం లేదు? ఎందుకు అవసరం లేదు సార్? ఎందుకు అవసరం లేదు? వినండి కేర్ఫుల్ గా నేర్చుకోండి మీరు. నేను ఇది అవసరం కాదు, బాధ్యత అంటున్నా. బాధ్యత అనేది తీసుకున్నా, నేను కట్టాల్సిన బాధ్యత నాకు ఉంది. బట్ మీరు చెప్పిన అమౌంట్ కి మీరు టోటల్ అమౌంట్ కట్టాలంటే నాకు 6 నెలల సమయం పడుతుంది. సెటిల్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరు సెటిల్మెంట్ అమౌంట్ చెప్పండి. పాసిబిలిటీ చెక్ చేసి కట్టన్ అవుతా డిసైడ్ అవుతా. ఇంకా టైం పడుతుందా? ఇది మాట్లాడాల్సిన పద్ధతి. సరే ఆగండి ఒక నిమిషం చెప్తాను. మీకు సెటిల్మెంట్కి వెళ్ళారంటే అరౌండ్ 125 వస్తుందండి. 125 అంటే ఇంకా 6 నెలలకు సంవత్సరం పడుతుంది. ఇంకా సంవత్సరం పడితే ఇంకెందుకు? అప్పటికి సంవత్సరానికి 125 కూడా రాదు. ఆ సంవత్సరానికి కూడా ఇంకా ఇది 5-6 లక్షలు అవుతుంది. అప్పుడు 5-6 లక్షలు ఇంట్రెస్ట్ ఎందుకు ఆడితే సార్? ఇంట్రెస్ట్ ఎందుకు యాడ్ అవుతుంది అంటే అది తీసుకునేటప్పుడు తెలియదు సార్, వాడుకునేటప్పుడు తెలియదు. ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అది ఏమంటున్నా టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఏదో చేతిలో కార్డు ఉంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ గోకేసేది, అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తీసేసుకునేది. నేను కట్టలేను, నాకు ఫండ్ ఇష్యూ, ఆ ఇష్యూ, 6 నెలల నుంచి కాదు సార్. 6 నెలల నుంచి ఫండ్ ఇష్యూ అని చెప్తా ఉన్నారు. కనీసం ఇప్పుడు నేను అడిగిన దానికి ఏంటి మీ రీఛార్జ్ ఎట్లా చేస్తున్నారు? దానికి మీకు ఎంత బుడుగున కోపం వచ్చింది కదా. అదేదో అంత బుడుగు కోపం వచ్చిన వాళ్ళు డబ్బులు కట్టేసి కాల్ చేసి అడగం కదా మేము. మీరు అసలు వర్క్ చేసిన కాల్ చేసి అడగం కదా మీరు కట్టేస్తే. మీరు అంటున్నారు కదా కార్డు బేసిక్ మినిమం పేమెంట్ కూడా చేసుకోలేక. హలో చెప్పండి. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు ఒకటి నేను మీరు స్టార్టింగ్ లో మీరు జడ్జి అయిపోయారు కదా, సుప్రీం కోర్టు జడ్జి అయిపోయారు కదా. మీరు ఇంటెన్షన్ కట్ట ఉద్దేశం లేదు, ఎట్లా జడ్జిమెంట్ పాటిస్తారు సార్? సివిల్ రిపోర్ట్ చెక్ చేసుకుంటే నాకేం అవసరం అంటావు? మరి నీకేం అవసరం లేదు. సివిల్ రిపోర్ట్ తో నా రిపోర్ట్ తో నాకేం అవసరం? ఒకటి క్లియర్ గా రండి. సివిల్ రిపోర్ట్ తో నాకేం అవసరం సార్? అది ఒకటి చెప్పండి. నాకు కావాల్సింది పేమెంట్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను బేసిక్ నాకు ఏం అడిగాను మిమ్మల్ని, ఈ రీఛార్జ్లకి తినడానికి వీటికి ఎలా చేస్తున్నారంటే మీకు కోపం వచ్చింది కదా. ఇది అది ఎట్లా కనీస అవసరం మీరు ఎట్లా జరుపుతున్నారో దీన్ని కూడా కనీస అవసరంతో పాటు కట్టుకోవాలి. నేను ఏమంటున్నాను, అర్థమైందా? అది చెప్పడం కోసం నేను అడిగానే తప్ప తింటే నాకెందుకు, రీఛార్జ్ చేసుకుంటే నాకెందుకు? వినండి కేర్ఫుల్ గా. ఇది నా బాధ్యత. క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం నా బాధ్యత. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ మై లియబిలిటీ టు పే ఎంటైర్ అమౌంట్ అని చెప్పాను నేను. బట్ నేను ఉన్న సిచ్యువేషన్ ప్రెసెంట్ నేను కట్టే పొజిషన్ లేదు సార్. నేను ఉన్న సిచ్యువేషన్ అంటే నేను ఇప్పుడు కాదు నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక జాబ్కి వెళ్ళారు. ఓకే, మీరు ఒక చిన్న జాబ్కి వెళ్ళారు సార్. అది ఎంతో అరౌండ్ 20,000 జాబ్ లేదంటే 30K 40K సంథింగ్ ఎల్స్ ఏదైనా కావచ్చు. ఒక జాబ్కి వెళ్ళారు, ఒక 1 మంత్ వర్క్ చేశారు. వాళ్ళు శాలరీ ఇప్పుడు కొంచెం ట్రబుల్లో ఉందండి, ఆఫీసు కొంచెం తర్వాత ఇస్తాము, నెక్స్ట్ మంత్ ఇస్తామంటారు. ఓకే, యాక్సెప్ట్ చేస్తారు. సెకండ్ మంత్ అట్లాగే జరుగుతుంది, థర్డ్ మంత్ అట్లాగే జరుగుతుంది. 4th మంత్లో అయినా అడగతారా, మానేసి వెళ్ళిపోతారా? ఒకటండి, ఇక్కడ 2 ఆప్షన్లే ఉంటాయి. ఒకటి వెళ్ళి అడగడం, లేదంటే మనకెందుకని చెప్పేసి మానేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు మీరు మానేసి వెళ్ళిపోతారా అడగకుండా? ఏది మీరు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పమని. ఆన్సర్ నేను చెప్తాను. నేను దాని గురించి కాదు, నేను అడిగిన వాడిని నాకు ఆన్సర్ తెలియకుండా మిమ్మల్ని అడగను కదా. నేను ఏమంటున్నాను, ఇప్పుడు నాకు ఒకడు ఎంప్లాయర్ పెట్టుకొని నాకు ఎంప్లాయర్ జాబ్ ఇచ్చేసి నేను ఎలా వాడు బ్యాంక్రప్సీ వెళ్ళిపోయింది, వాడు లాస్ లో ఉన్నా అంటే నేను
డబ్బులు అని అడుగుతాను, లేదంటే వాడు ఇయ్య అంటే వెళ్ళిపోతా. ఓకేనా? ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పుడు నేను ఇయ్య అంటే మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోయేది ఏముంది, నెక్స్ట్ ప్రొసీజర్ ఏముందో అది అది మరి అది చేస్తారు. మరి మరి కంపేర్ ఎందుకు కంపేర్ ఎందుకు ఎందుకు వదలాలి? మరి అదే సార్ ఎందుకు? అదే మీరు ఒక 2 మరి lakhs మరి లెవెల్ ఇండివిజువల్ కి పర్సన్కి మీరు ఇచ్చి బ్యాంక్ అతను ఎలా కంపేర్ ఇవ్వకపోతే చేస్తారు? మీరు మీరు ఫస్ట్ ఒప్పుకుంటారా? పాయింట్ మీరు కంపారిజన్ ఆ, చేశారు, ఓకే. ఆహా, కాదు కాదు. మీరు మీరు అట్లాగే ఇట్లాగే ఒక 2 కంపారిజన్ lakhs అనేది వేరే పర్సన్కి ఇచ్చి ఆ పర్సన్ ఇప్పుడు మీకు ఇవ్వకపోతే మీకు ఎలా ఉంటుంది అప్పుడు? నేను చెప్తా. ఇప్పుడు నేను తీసుకుంటారు కదా, మీరు ఒక రూపాయి ఏమన్నా వదులుకోరు కదా. ఇప్పుడు ఇది కూడా అంతే నేనేమన్నా కదా. ఇప్పుడు మా డబ్బులు అయితే మేము అడగము. సార్ మీతో పాటు మీరు వర్క్ చేస్తారు కాబట్టి మీ డబ్బులు కాబట్టి మీరు అడగరు సార్. ఇప్పుడు మరి నా డబ్బులు అయితే నేను కూడా అడగను. సార్ కానీ మీలాగే చాలా మంది ఇట్లాగా బ్యాంకులో డబ్బులు తెచ్చేసుకుంటారు కదా. ఓకే. వాళ్ళ ఇంట్రెస్ట్ అమౌంట్ మీకు వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని ఏదో సార్, ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి ఎగ్జాక్ట్ వాళ్ళు బ్యాంకులో డబ్బులు వేసుకుంటే ఆ డబ్బులు అయితే మీకు ఇస్తున్నాం కదా. నేను చెప్తాను. ఇప్పుడు ప్రజల డబ్బులు కదా మీరు వాడుకునేది, నా డబ్బులు కూడా కాదు. ఎగ్జాక్ట్ వినండి, ఆన్సర్ చెప్తా. ఫస్ట్ పాయింట్ మీరు క్వశ్చన్ అడిగారు, ఏం క్వశ్చన్ అంటే మీరు ఇంకొంత డబ్బులు ఇస్తే వదిలేస్తారా? నేను వదిలేస్తా అంటే మీరు వదిలేస్తారా? ఓకే, మీరు వదిలేనంటే మరి క్వశ్చన్ చేసిన అర్థం ఏముంది? సెకండ్ క్వశ్చన్, ప్రజల డబ్బులు మీరు వాడుకున్నారు కదా, ప్రజల డబ్బులతో అన్సెక్యూర్ ప్రోడక్ట్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు దాంట్లో రిస్క్ ఉంటుందని మీకు తెలియదా? ఓకే, తెలిసినప్పుడు మరి ఎందుకు పంచుతున్నారు? మీరు అన్సెక్యూర్ ప్రోడక్ట్ మొత్తం పనిచేసి ఆపేయండి. ప్రజల డబ్బులు ఎందుకు రిస్క్ పెడుతున్నారు? హోమ్ లోని అండ్ సెక్యూర్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేయండి సార్, అయిపోతుంది కదా. అన్సెక్యూర్ ప్రోడక్ట్ లో కూడా లాస్ సరే మేము ఇస్తున్నాం సార్, సరే నేను చెప్పేది సరే మేము ఇస్తున్నాం సార్. ఎందుకు ఇస్తున్నాం? సరే కస్టమర్ మనతో ఇంటరాక్టివ్గా ఉన్నారు కాబట్టి మనం ఇస్తున్నాం. కస్టమర్ని నమ్మి జెన్యున్గా ఉంటారని చెప్పేసి ఇస్తున్నాం, కానీ ఫ్రాడ్ చేయమని చెప్పేసి ఇవ్వట్లేదు కదా. దీన్ని ఫ్రాడ్ అన్నారు సార్, దీన్ని డిఫాల్ట్ అంటారు. ఓకే, ఫ్రాడ్ అంటే ఎలా ఉంటుంది? ఫ్రాడే సార్, ఇది ఫ్రాడే సార్. ఇది ఇంటెన్షన్గా మీరు ఇంటెన్షన్గా లేదు సార్, మీరు ఇంటెన్షన్గా కట్టకూడదు. ఇంటెన్షన్గా లేదు ఇంటెన్షన్గా కట్టకూడదు బ్యాంక్కి అని చెప్పేసి కట్టట్లేదు. ఫైనల్ ఇంటెన్షన్గా ఉన్నారు మీరు, ఇంటెన్షన్గా కట్టకూడదు. మీరే అనుకున్నప్పుడు నాకు కాల్ ఎందుకు చేశారు మీరు? అసలు అక్కడ ఎందుకు కాల్ చేయకూడదు? అప్పు ఉన్నావు కాబట్టి ఎన్నిసార్లు కాల్ చేస్తారు మీకు? అప్పు ఉన్నప్పుడు ఎన్నిసార్లు కాల్ చేసామంటే నా ఇంటెన్షన్ డ్యామేజ్ అప్పు ఉన్నప్పుడు మీరు ఇంటెన్షన్గా ఉన్నా ఇంటెన్షన్గా లేకపోయినా మీరు జెన్యున్గా ఉన్నా ఎలా ఉన్నా కానీ కాల్ అనేది ఒకటండి. నేను ఏమంటున్నాను, నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే నా ఇంటెన్షన్ డ్యామేజ్ ఉన్నప్పుడు మీరు నాకు కాల్ చేసిన అవసరం ఏముంది? రాసుకోండి, అదే ఇంటెన్షన్ కస్టమర్ ఇంటెన్షన్ బాగాలేదని చెప్పి రాసుకోండి, నేను అక్కడ నుంచి ప్రూవ్ చేసుకుంటా కదా నా ఇంటెన్షన్ బాగుందని చెప్పేసి. కాల్ చేయకూడదు, కాల్ చెప్పండి. ఏంటండి? దేనికి కాల్ చేయకూడదు మీకు చెప్పండి. నేను కాల్ చేయకూడదు చెప్పలేదు. మరి నా ఇంటెన్షన్ జడ్జిమెంట్ మీరు టెలికాలరా జడ్జా? నేను ఎవరో ఒకరు లేదు, చెప్పండి ముందు. జడ్జిమెంట్ నువ్వు ఎట్లా పాస్ చేస్తావు సార్? టెలికాలర్ అక్కడ జడ్జి అనుకున్నాడు, మరి కోర్టులో ఉండదా? రికవరీ అనుకున్నాడా? లేదా మీరు జడ్జిమెంట్ పాస్ చేయండి, వాళ్ళు రికవరీ చేస్తారు. సరే అట్లాగే చేద్దాం. పేమెంట్ రిమైండ్ అప్డేట్ తీసుకో. నా పని రిమైండ్ చేయడం కాదు, రిమైండ్ చేయమని చెప్పేసి. ఎవడు కాదు నేను దగ్గర ఉన్నట్టు అదే చేసేవాళ్ళం సార్. దగ్గర లేరు కాబట్టి దగ్గరలో లేరు కాబట్టి నేను ఇప్పుడు మా బ్యాంకులో అదే జోబీలో చేయబెట్టే కదా నువ్వు తీసుకొని వాడుకుంటున్నావు. మేము కూడా అలాగే రియాక్ట్ అవ్వాలి. అఫీషియల్ గా నేను కూడా అఫీషియల్ గానే జోబీలో చేయబెట్టి తీసుకుంటా. నేను కూడా అఫీషియల్ గానే జోబీలో చేయబెట్టుకుంటా. అదే కదా నేను చెప్పేది. నేను చెప్పేది కూడా అదే కదా. మీ పేరు ఏం పేరు చెప్పారు సార్? మీ పేరు అద్భుతంగా ఉంది, మర్చిపోయి ఇంకోసారి చెప్పండి. అద్భుతంగా కాదు, మీరు స్టార్టింగ్ మళ్ళీ వినండి. మళ్ళీ కాన్వర్సేషన్ జరిగేటప్పుడు మళ్ళీ పేర్లు స్టార్టింగ్ లో చెప్పున్నా. మీరు ఎట్లా ఇది కాల్ రికార్డింగ్ అవుతుంది, కాల్ రికార్డింగ్ ఎట్లా అవుతుంది కదా, మళ్ళీ ఒకసారి వినండి. సరే మీకు స్టార్టింగ్ లోనే క్లియర్ కట్ గా స్టార్టింగ్ 1-2 minutes లోనే ఎండ్ ఆఫ్ ద కన్వర్సేషన్ మొత్తం చెప్పేసిన స్టోరీ. నేను ఒక బిజినెస్ లో పెట్టాను, బిజినెస్ లాస్ పోయింది. నేను 30 lakhs డెప్త్ అయిపోయింది. నేను ప్రీవియస్ గా కొన్ని ఆన్ టైం పేమెంట్ చేశాను, నీకు సంబంధం లేదు అని చెప్పారు మీరు. దట్స్ ఫైన్, ఓకే. బట్ నేను ఇప్పుడు కట్టే పొజిషన్ లో ఎంటైర్ అమౌంట్ కట్టే పొజిషన్ లేను. ఓకే, ఎంటైర్ అమౌంట్ కట్టడానికి రెడీ ఉన్నాను, కట్టాలనుకుంటున్నాను. దానికి సమయం పడుతుంది. నాకు అంత సమయం ఇచ్చే పొజిషన్ మీరు ఉంటే నేను హ్యాపీ. ఈ టోటల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ జిఎస్టీ ప్లస్ సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ అన్ని కల్పిస్తా. కానీ నాకు సమయం కావాలి. లేదు సెటిల్మెంట్ చేసుకుందాం అంటే మీరు అమౌంట్ చెప్పండి, మీరు అమౌంట్ ఏదైతే ఎంత అమౌంట్ చెప్పారో అంత గిట్ నాకు పాసిబుల్ లేదు సార్. కాల్ నా సిబిల్ రిపోర్ట్ చెక్ చేసుకోండి. 6 months కించి అన్ని డిఫాల్ట్ అయిపోయినాయి దగ్గర. ఓకే, సివిల్ కావాల్సి డ్యామేజ్ చేసుకోడు కదా సార్. సివిల్ స్కోర్ ఎంత గొప్పదో మీకు తెలుసు. ఆ డ్యామేజ్ పెట్టి సరే ఒక నిమిషం. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెటిల్మెంట్? సార్ నేను 20% వేస్తా. 20%. సార్ బ్యాంక్ ఏమన్నా ఏమంటారు, దానం చేస్తున్నారా? దానం చెప్పలేదు సార్. మీరు అంటే అన్ని కష్టం 1,00,000 మందికి పంపిస్తే
అంటే మీరు కాదు కాదు నేను మామూలుగా చేస్తే లాస్ గారు నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు దానం ఏమైనా చేస్తున్నారా లేదు బ్రాంచ్ సార్, నా యొక్క సిచ్యువేషన్ నేను చెప్తున్నాను. దానం చేయట్లేదు, దానం చేసేంత కెపాసిటీ నాకు లేదు. దానం చేసేంత అయితే 2 lakhs ఉన్నదాన్ని 2 lakhs ఉన్నదాన్ని 20% అయితే కడతాను అని చెప్పేసి అంటున్నారు కదా. నేను దానం ఏమైనా చేస్తున్నారేమో, అదే సార్ దానం ఏమైనా చేస్తున్నారేమోనని మీరు అడిగారు సార్. మీరు మీ అమౌంట్ ఎంత కట్టగలుగుతారంటే నాకు కెపాసిటీ చెప్పిన దాన్ని మీరు మళ్ళీ దానం అని తిప్పి చెప్తే దానికి నేను ఏం చేయాలి సార్? కొద్దిగా వినండి. అదే సార్ మరి అడగాలి సార్. అడిగేదాన్ని కూడా నాకు ఆశ ఉండొచ్చు. ఒకటి ఆశ ఉండొచ్చు సార్. ప్రతి మనిషికి ఆశ అనేది ఉంటది. అత్యాశ అనేది ఉండకూడదు. డిసప్పాయింట్మెంట్ అడుగుతా నేను. కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ కాదు సార్, ఇది ఆశ ఉండొచ్చు. మీరు అత్యాశలో ఉన్నారు. మీరు ఆశలో లేరు, అత్యాశలో ఉన్నారు. అత్యాశలో రికవరీ చేయాలని మీరు నేనెందుకు అత్యాశ? నాకేం వస్తుంది? మీ అకౌంట్ మీద మీరు డబ్బులు ఎవరు టార్గెట్? మీరు కట్టే 2 లక్షల వల్ల నా టార్గెట్ అయిపోతుందా? లేదు సార్, మీ నా టార్గెట్ ఎంతో తెలిస్తే మీకు ఎందుకు సార్? తెలుసు. మీరు కట్టే 2 లక్షలు నా టార్గెట్ లో 1% కదా, 0.001 సముద్రం అవుతుందా? అర్థమైందా? 2 లక్షలు మీరు కట్టే 2 లక్షలు ఒకవేళ 2 లక్షలు ఇప్పుడు మీరు కట్టేసినా నా టార్గెట్లు ఆ 2 లక్షలు మీరు ఏదైతే చెప్పారో టార్గెట్ అని 0.001% కూడా ఉండదు. 2 లక్షలు ఒకవేళ 2 లక్షలు ఇప్పుడు మీరు నాది ఎంతనే కావచ్చు, అది మీకు సెకండరీ. అది 1% 2 లక్షలు వేసుకుంటే 100% అంటే ఇంటూ 100 20 లక్షలు 2 కోట్లు. అంటే మీ టార్గెట్ 2 కోట్లు సార్. 2 కోట్లు అంటే నా టార్గెట్ 2 కోట్లు అంటే ఎంత మీ కమిషన్ సార్? నెల కమిషన్ ఎంత ఎగ్దమ్ వస్తుంది మీకు? ఎవరికి? 2 lakhs నాకెందుకు వస్తుంది ఇన్కమ్? అంత ఇన్కమ్ వచ్చేవాడిని అయితే ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది నాకు. సార్ ఒకటి క్లియర్ చెప్తున్నా, నా దగ్గర డబ్బులు ప్రజెంట్ లేవు. ఇప్పుడు నేను సెటిల్ చేద్దామని ఫిక్స్ అయ్యి కొద్దిగా అమౌంట్ అరేంజ్ చేయగా కెపాసిటీ ఉంది. నా అమౌంట్ చెప్పాను. మీరు వస్తే మీకు సెటిల్ చేస్తాను, వేరే బ్యాంక్ వస్తే దానికి ఫస్ట్ సెటిల్ చేస్తాను, మీరు ఆగుతారు అంతే. మీరు మాట్లాడండి, నాకు చెప్పండి ఏదో ఒకటి. నేను ఆంధ్రోల్ నుంచి కాల్ చేస్తాను. నేను ఏజెన్సీ నుంచి ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఉంది నాకు. ఏజెన్సీ మాట్లాడి గంటలు మాట్లాడతా సార్. చెప్పండి, ఇక్కడ బ్రాంచ్ అయింది. సరే ఓకే సార్, థ్యాంక్ యూ. బ్రాంచ్ చెప్పండి సార్, బ్రాంచ్ చెప్పండి. ఇంతసేపు మాట్లాడారు కదా, బ్రాంచ్ చెప్పండి. ఎవరిది? మీది. ఏ బ్రాంచ్ మీది? హైదరాబాద్ లో బేగంపేట. డిజిటల్ సార్ మీది ఏం డిజిటల్ సార్ మీది? డెసిగ్నేషన్ అయ్యింది నాకు ఎందుకు లేండి సార్. ఇప్పుడు అయిపోయింది కదా. ఇంటర్నేషనల్ ట్రేడ్ సీక్రెట్ అడగలేదు. మీ పొజిషన్ అడిగాను. అసిస్టెంట్ కలెక్షన్ మేనేజరా వాట్ ఈస్ యువర్ రోల్? ఏదో ఒకటిలేండి, ఏదైతే ఏముంది చెప్పండి సార్. సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరే కాల్ చేస్తే గుర్తుంచుకోవడం అట్లా వేరేదేం లేదు సార్. ఎగ్జిక్యూటివ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. మనీ ఉంటే పే చేయండి, పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.